హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రింకీ ఛానల్. ఈరోజు వీడియో ఏంటిదంటే తెలుగు ఎగ్జామ్ కదా రేపు, అందుకే ఇప్పుడు ప్రిపరేషన్. ఫస్ట్ అయితే చదువుకుందామా? రీడింగ్ చేయబెట్టు. ఓకే మమ్మీ. వేటగాడు ఎవరిని చూశాడు? వేటగాడు జింకని చూశాడు. పారిపోయింది ఎవరు? జింక పారిపోయింది. జింక ఎవరిని కాపాడమని అడిగింది? సింహంని కాపాడమని అడిగింది. సింహం గుహకు ఏమి వేసింది? తాళం వేసింది. సింహం గుహకి తాళం వేసింది. సింహం గుహకి తాళం వేసింది. మమ్మీ దిస్ వన్ వాట్? నేను క్వశ్చన్స్ అడుగుతా, ఆన్సర్ చెప్పు. ఓకేనా? రీడింగ్ అయిపోయింది కదా. చింతకాయ ఉంటుంది పుల్లగా. చింతకాయ పుల్లగా ఉంటుంది. చెట్టు చేతులు పిల్లలు తొర్రలో పెట్టారు. చెట్టు తొర్రలో పిల్లలు చేతులు పెట్టారు. మీద జంట ఉంది గువ్వల చెట్టు. చెట్టు మీద గువ్వల జంట ఉంది. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇవి అయిపోయాయి. 5 అడగలేదు కదా, బెటర్ రీడింగ్ చేసావు కదా, అవి అడుగుతా. ఓకే. వేటగాడు ఎవరిని చూశాడు? వేటగాడు జింకని చూశాడు. పారిపోయింది ఎవరు? జింక పారిపోయింది. జింక ఎవరిని కాపాడమని అడిగింది? సింహంని కాపాడమని అడిగింది. సింహం గుహకు ఏమి వేసింది? సింహం గుహకి తాళం వేసింది. ఓకే, నైస్. సరస్వతి నమశుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం పరీక్షామి సిద్ధిల్ బహుతుమే సదహ. ఇప్పుడైతే మనము చదివేద్దాం. రింకీ ఆ నుంచి బండిరా వరకు చెప్పు. ఓకే మమ్మీ. ఆ ఆ ఈ ఈ ఊ ఊ రు రు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం అహ క క గ గ ఇఞ చ చ జ జ ఇ ని ట ట డ డ అన త త ద ద న ప ప బ బ మ య ర ల వ ష ష స హ అలక్ష బండిరా. నెక్స్ట్ తలకట్టు దీర్ఘం. ఓకే. తలకట్టు దీర్ఘం గుడి గుడి దీర్ఘం కొమ్ము కొమ్ దీర్ఘం రుత్వం రుతల్ దీర్ఘం ఏత్వం ఎతల్ దీర్ఘం కింద ఐత్వం ఓత్వం ఓత్వం ఉతం దీర్ఘం అవత్వం సున్నా విసర్గ. కా దీర్ఘం చెప్పు. కాక్ తలకట్టిస్తే కాక్ దీర్ఘం ఇస్తే కాక్ గుడిస్తే కాక్ గుడి దీర్ఘం ఇస్తే కాకొమ్మ ఇస్తే కాకొమ్మ దీర్ఘం ఇస్తే కాకు రుత్వం ఇస్తే కాకు తల దీర్ఘం ఇస్తే కాకేత్వం ఇస్తే కాకెతల్ దీర్ఘం ఇస్తే కాక్ కింద ఐత్వం ఇస్తే కాయ్ కాకోత్వం ఇస్తే కాకోతల దీర్ఘం ఇస్తే కాకౌత్వం ఇస్తే కౌ కాపక సునార్తే కం కాపక 2 సునాలు పెడితే కం కహ. ఫ్రెండ్స్, మీకు చెప్పనా? కరాటీ స్టైల్లో కక్క చెప్పనా? చెప్తాను చూడండి. కక్క కి కి కు కు క్రు క్రు కే కే కై కో కో కౌ కం కహ. బాగుంది కదా ఫ్రెండ్స్? బాగుంది కదా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం రీడింగ్ చేద్దాం. ఏనుగు టమాటా చదురంగం జేడ ఈగ ఉయ్యాల పడవ తల ఔషధం డమరు బంతి పువ్వు మంట. 2 అక్షరాల పదాలు ఈగ జేడ కాల కల తాళ తల నాగ నగ. 3 అక్షరాల పదాలు సారాల సరళ మరక మరక పాలక పలక వరస వరస కలప కలప
4 అక్షరాల పదాలు. ఈగ తల లా తా జేడ లత జడ తాల తల తల గాల గాల గలగల గార గార గరగర. ఓకే, నెక్స్ట్ ఏంటి బేట? నెక్స్ట్ అచ్చులెన్ని హల్లులెన్ని రింకి? ఆ నుంచి అహా వరకు 16, కా నుంచి బండిరా వరకు 36, టోటల్ 52. ఓకే, నైస్. కొన్ని క్వశ్చన్స్ అడిగితే చెప్పడాను, ఓకేనా? ఓకే మమ్మీ. అంటే దీర్ఘం అవి అయిపోయాయి కదా, ఇవి అడుగుతున్నా. గరవా గురవు, పలప పులుపు, బడగ బుడుగు, గబర గుబురు, నదర నుదురు, చరక చురుకు, నరగ నురుగు. ఓకే, నైస్. నెక్స్ట్ ఇవి అడిగాను కదా. రాజు రవి, ఇద్దరు రాజు మంచి రవి స్నేహితులు. రాజు రవి ఇద్దరు మంచి స్నేహితులు. ఎరుపు గౌను గౌరీ వేసుకుంది రంగు. గౌరీ ఎరుపు రంగు గౌను వేసుకుంది. జడలో వనజ పెట్టుకున్నది పూలు. వనజ జడలో పువ్వులు పెట్టుకుంది. తోక ఉంది చాలా కోతి పొడవుగా. కోతి తోక చాలా పొడవుగా ఉంది. ఓకే, నైస్. నెక్స్ట్ లెసన్ ఇది. అంటే స్టార్టింగ్ నుంచి అడుగుతున్నాను. ఇది కిటికీని అంటే దీర్ఘం ఇవ్వాలి దీంట్లోకి. ఓకే మమ్మీ. ఒత్తులు ద్వితాక్షరాలు అడుగుతాను. ఓకే మమ్మీ. రింకి చెప్పు, ద్వితాక్షరము అంటే ఏంటి? ద్విత్వాక్షరం అంటే ఒక హల్లుకి అదే ఒక హల్లు ఒత్తుగా వస్తే దాన్ని ద్విత్వాక్షరము అంటారు. అదే సంయుక్తాక్షరం అంటే? సంయుక్తాక్షరం అంటే ఒక హల్లుకి వేరొక హల్లు ఒత్తుగా వస్తే దాన్ని సంయుక్తాక్షరము అంటారు. వెరీ నైస్ రింకి. థ్యాంక్ యూ మమ్మీ. ఏం చెప్పావురా? చెప్పు, ఈ ఒత్తులు ఏంటేంటో అసలు. ఈ ఒత్తులు అంటే ఇక్కడ మనకి ఆ నుంచి అలా కాకుండా కా నుంచి బండి రవాణాకి ఇచ్చారనమాట. దాని ఒత్తులు అనమాట ఇవి. అంటే కావద్దా ఇది? కాకి కావతీసే కాకి కావతీసే సెకండ్ కానీ మనము ఇలా గట్టిగా పలకాలి. ఫస్ట్ కా అయితే కాకి కావతీస్తే కా మెల్ల వస్తుంది, కానీ సెకండ్ కాకి కావతీస్తే కా. ఓకే. కాకి కావతీసే కాకి కావతీసే అంటే ఇలా కాకి కావతీస్తే ఖా, కాకి కావతీస్తే ఖా, గాకి గావతీస్తే ఘా, గాకి గావతీస్తే ఘా, అట్లా అనమాట. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఏం అడగాలి? ఇది చెప్తా. ఓకే, చెప్పు. ఇది చూడకుండా చెప్తావా చూసా? నేను ఇలా పెడతాను. ఓకే, చెప్పు. ఇదిగో మాంపడి, ఇది చదువులు నేర్పే గుడి, నేర్పును మాకు మంచి నడవడి, ఆట పాటలతో చేస్తాం సందడి, ఎన్నో కథలను వింటాము, ఎంతో నీతిని గ్రహిస్తాము, తెల్లని మాటిని తెలుసుకుంటాము, తెలివిగా మేము నడుచుకుంటాము. వెరీ నైస్. చూద్దాం. ప్రొద్దున్నే పాలు తాగాలి, తాజా పండ్లు తినాలి, జంక్ ఫుడ్ తినకూడదు. నువ్వే తింటావు రింకి? ఇంటి ఫుడ్ తింటా మమ్మీ, ఇంటి ఫుడ్ తింటా. నన్నేం చూస్తున్నావే గాఢదుడు? సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. అవునా? ఇందాక బేకరీలో తిన్నది అది దిగ మమ్మీ. అమ్మ పెట్టిన అన్నం అల్లరి చెయ్యకుండా తినాలి, ఏ రోజు ఆ రోజే హోంవర్క్ చేసుకోవాలి, ఇంటి పనులలో అమ్మకి సహాయం చెయ్యాలి, చెత్తని చెత్త బుట్టలో వెయ్యాలి, వృద్ధులకు నిస్సహాయులకు సహాయం చెయ్యాలి, ఇతరుల ఇళ్లకు వెళ్ళినప్పుడు బుద్ధిగా ఉండాలి, ఇతరులని ఎగతాళి చేయకూడదు, తెలియని వారు ఏమిచ్చినా తీసుకోకూడదు. అక్క పూల సజ్జ. పద్యం చెప్పు రింకి. అక్క అక్క చెక్క
చక్కని చుక్క, అక్కకి నేను చెడ కుచ్చులిస్తే అక్క నాకు గుగ్గిలిచ్చే, అమ్మకి నేను మల్లె మొగ్గలిస్తే అమ్మ నాకు వేడి వేడి బజ్జీలిచ్చే. ఇప్పుడు నేను అడుగుతాను, ఓకేనా? ఓకే మమ్మీ. క్రింది వాక్యాలలో బొమ్మలకు బదులు పదం ఉంచి వాక్యాలు రాయండి. ఓకే. డాష్ బజ్జీలు కారంగా ఉంటాయి. మిరపకాయ బజ్జీలు కారంగా ఉంటాయి. నెక్స్ట్ పేపర్. తుంటరి డాష్ కాలు విరిగింది. తుంటరి నక్క కాలు విరిగింది. కర్ర డాష్ గట్టిగా ఉంటుంది. కర్ర నిచ్చెన గట్టిగా ఉంటుంది. అమ్మ డాష్ బాగా వేసింది. అమ్మ ముగ్గు బాగా వేసింది. వెరీ నైస్. ముగ్గు బాగా వేసింది మా అమ్మ. ఎవరమ్మా? నువ్వే అమ్మా. ఓకే. నెక్స్ట్ రింకి, ఇవి ఎలా రాయాలి రింకి? నాకు ఎక్స్ప్లెయిన్ చేయనా? ఇది ఎగ్జామ్లో నువ్వు ఎలా రాస్తావు నాకు తెలియాలి కదా. ఎస్ మమ్మీ. చెప్పు. ఇక్కడ ఫ్రెండ్స్ ఒకటి చెప్పనా? చెప్పు. మనకి ఇవి ఈజీ ఫ్రెండ్స్. ఇవి మనకి ఈజీ ఎందుకంటే ఇక్కడ ఇలా ఉన్నాయి కాబట్టి ఇందులో ఒక రౌండ్ సర్కిల్లో ఒకటి ఇస్తారు. కావొస్తుంది కదా. ఇక్కడేమో కాకొమ్మిసెకు, మాకొమ్మిసేము, చాకెతుంసెచే, నా లాకెతుంసెల్లే, బా ఆ వా ఇలా ఇస్తారనమాట. ఇలా రౌండ్గా ఇస్తారు. ఇక్కడ అది ఇలా రౌండ్గా ఇచ్చారు కాబట్టి ఫస్ట్ మనము ఇక్కడ నుంచి మొదలు పెడతాం కాబట్టి ఫస్ట్ ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి. కాకొమ్మిసెక్కు నుంచి మొదలు పెట్టాలి. ఈ ఫస్ట్ డాష్లో ఏం రాయాలి? కాకొమ్మిసెక్కు, కాకొమ్మిసెక్క ఏమవుతుంది? కుక్క. అయితే ఇక్కడ కుక్క రాయాలి. మాకొమ్మిసెమ్ము, కాకొమ్మిసెక్క ముక్క, ఇక్కడ ముక్క రాయాలి. చకెదొమ్మిసెచ్చే, కాకొమ్మిసెక్క చెక్క, నా కాకొమ్మిసెక్క నక్క. నెక్స్ట్ లకేతొమ్మిసెల్లే, కాకొమ్మిసెక్క లేక లెక్క లెక్క. బా కాకొమ్మిసెక్క బక్క, ఇక్కడ బక్క రాయాలి. ఆ కాకొమ్మిసెక్క అక్క. వా కాకొమ్మిసెక్క బక్క. ఇలా రాయాలన్నమాట మమ్మీ. ఓకే నైస్ చెప్పా. ఇది నెక్స్ట్ పేపర్లో ఇది కూడా అలాగేనా? ఎస్ మమ్మీ. ఇది ఆఫ్ ఇచ్చారు కదా సర్కిల్. ఎస్ ఇలా 4 ఇచ్చారు. మరి ఇది ఎలా రాయాలి? క్రింది పదాలు చదవండి, వాటిలో గావత్తు జావత్తు ఒత్తులు ఉన్న పదాలు గుర్తించి 0 చుట్టండి. అంటే ఎలా బెటా? ఎలా అంటే దానికి అర్థం ఏంటిదంటే ఇప్పుడు జావొత్తు గావొత్తువి దానికి సర్కిల్ చేయాలన్నమాట. అంటే గావొత్తు ఎక్కడుంది? ఇక్కడుంది. జావొత్తు ఇక్కడుంది. ఇది కడ కూడా జావొత్తు ఉంది. ఎక్కడ గావొత్తు? ఫస్ట్ ఎక్కడెక్కడ ఉన్నాయో గావొత్తు ఇక్కడుంది, సర్కిల్ ఇక్కడుంది, అంతే. ఇక్కడేమో మనకి ఇక్కడ జా ఇచ్చారు కాబట్టి అందుకే జా సర్కిల్ చేసుకున్నాం అన్నమాట. ఓకే. ఇంకోటి ఎక్కడ ఉంది? జా ఇక్కడ వచ్చింది. ఇంకోటి ఇక్కడ. ఓకే నైస్. ఇంకా ఇక్కడ వచ్చింది. ఇలాగే నువ్వు ఎగ్జామ్ లో రాస్తావా? ఎస్. నెక్స్ట్ ఏంటి? వాక్యాలలో చదవండి, రాయండి. చదవండి వాటిలో జావొత్తులు ఉన్న పదాలు గుర్తించి 0 చుట్టి రాయండి. 0 చుట్టండి ఓన్లీ. ఓకే మమ్మీ. నెక్స్ట్ బుట్ట నానా లెసన్. ఏంటి? బుట్ట నానా లెసన్. ఓకే చెప్తావా పద్యం? ఎస్. ఓకే చెప్పు. నేను ఇలాగే పెడతా, చెప్పు. అత్త కొత్త పట్టు చీర కట్టింది, నత్తలా నెమ్మదిగా నడిచింది, అద్దం ముందు నిలిచింది, చిన్నగా నవ్వింది, బిడ్డలను పిలిచింది, లడ్డులను పంచింది. ఓకే నైస్. నెక్స్ట్ రింకి క్రింది ఖాళీలను సరైన పదాలతో పూరించండి, చదవండి. ఓకే. చెల్లి నడుముకు డాష్ పెట్టింది. గొజ్జాలం పెట్టింది.
దొంగ ఇంటికి డాష్ వేశాడు. కన్నం వేశాడు. నాన్న చెల్లెలిని డాష్ ఏమంటారు? మేనత్త. ఓకే. డాష్ మాట సద్దిమూట. పెద్దవారి మాట సద్దిమూట. చెట్టు మీద పాల డాష్ ఎగిరిపోయింది. పాలపిట్ట ఎగిరిపోయింది. పాలపిట్ట. కొత్త గిన్నె. కొత్త గిన్నె. గడ్డి. గడ్డి మోపు. చెత్త. చెత్త బుట్ట. నాన్న. నాన్న ఎద్దు. నాన్న ఎద్దు. ఓకే. సేమ్ ఇవి కూడా అలాగే కదా? ఎస్ మమ్మీ, ఇక్కడ 4 ఇచ్చారు. ఇక్కడ 4. నెక్స్ట్ ఇది చెట్టు గురించి అడుగుతాను, ఏ విధంగా ఉపయోగపడతాయో. చెట్లు మనకి పండ్లు ఇస్తాయి. చెట్ల వలన ఆక్సిజన్ లభిస్తుంది. చెట్ల వలన గాలి వీస్తాయి. చెట్ల వలన వర్షాలు వస్తాయి. చెట్లు మనకి చాలా సహాయం చేస్తుంది. డోంట్ వేస్ట్ ట్రీస్. అలాగే నీళ్లు పోయండి ట్రీస్ కి. ట్రీస్ గురించి నీకు ఏదైనా వచ్చింది చెప్పు. మమ్మీ ఇంగ్లీష్ లో వచ్చు. ఓకే చెప్పు నాన్న. My dear friends, trees are our best friends. Trees gives fresh air and fruits. It gives oxygen. Birds makes nest in trees. We cannot live without trees. So we should plant more trees. Thank you, friends. Save the trees, friends. Don't cut trees. నెక్స్ట్ లెసన్ కప్పమ్మ. కప్పమ్మన. ఓకే మమ్మీ. గొప్పల కోసం అప్పులు చెయ్యకు. తప్పులు చేసి దెబ్బలు తినకు. అన్న తమ్ములతో గొడవ పడకు. అమ్మ మాటకి ఎదురు చెప్పకు. నెక్స్ట్ క్వశ్చన్స్ రింకి. తాత కొత్త డాష్ కొన్నాడు. తాత కొత్త చెప్పులు కొన్నాడు. సరోజ గుడిలో డాష్ కొట్టింది. సరోజ గుడిలో కొబ్బరికాయ కొట్టింది. ఓకే. అమ్మ డాష్ కొలువు పెట్టింది. అమ్మ బొమ్మల కొలువు పెట్టింది. ఓకే నైస్ బేటా. నెక్స్ట్ అడుగుతాను. రాజు కాని రాజు. రాజు. కోడి కాని కోడి. పకోడి. కారం కాని కారం. మమ్మకారం. తార కాని తార. సితార. పాలు కాని పాలు. మురిపాలు. ఓకే నైస్ రింకి. ఇప్పుడు రొయ్య గవ్వ. ఓకేనా? బుర్రమిసల తాతయ్య చెప్పు రింకి. బుర్రమీసాల తాతయ్య మెల్లమెల్లగా వచ్చాడు. కర్ర పట్టుకొని వచ్చాడు. అల్లరి పిల్లలను తరిమాడు. అవ్వ దగ్గరికి వెళ్ళాడు. బువ్వ పెట్టుమని అడిగాడు. ఓకే నెక్స్ట్ అడుగుతాను. బాతు బంగారు గుడ్డు నుంచి క్వశ్చన్స్ అడుగుతారు ఇంకి. ఓకే మమ్మీ. ముసలమ్మ డాష్ పెంచేది. ముసలమ్మ బాతులను పెంచేది. బాతు డాష్ పెట్టేది. బాతు బంగారు గుడ్డు పెట్టేది. ఓకే నెక్స్ట్. ముసలమ్మ కోడి పిల్లలను పెంచేది. తప్పా ఒప్ప? తప్పు. బాతు రోజుకు 2 బంగారు గుడ్లు పెట్టేది. తప్పు. ముసలమ్మకు బాతును చంపాలనే దురాలోచన కలిగింది. ఒప్పు. చంపిన బాతు పొట్టలో ముసలమ్మకు బంగారం దొరికింది. తప్పు. ఓకే. బాతును చంపిన తరువాత ముసలమ్మ దుఃఖించింది. ఒప్పు. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ అడుగుతున్నాను. ప్రశ్నలు. క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ముసలమ్మ వేటిని పెంచసాగింది? ముసలమ్మ బాతులను పెంచసాగింది. ఓకే. బంగారు గుడ్డు పెట్టే బాతు ఎలా ఉండేది? బలంగా అందంగా ఉండేది. ఓకే. ముసలమ్మకు వచ్చిన దురాలోచన ఏమిటి? బాతుని చంపాలనే దురాలోచన కలిగింది. ఓకే నైస్ మా. నెక్స్ట్ 9th లెసన్ వచ్చేసి ఏంటి? నిశ్శబ్దం గొల్లెం. రాధ కసుబుసులాడింది చెప్పు నాన్న. రాధ కసుబుసులాడింది. తలుపుకు గొల్లెం పెట్టింది. గుడిలో పూజకు వెళ్ళింది. నిశ్శబ్దంగా కూర్చుంది. మనశ్శాంతి పొందింది. నెక్స్ట్ తలుపుకు డాష్ వేశారు. తలుపుకి తాళం వేశారు. రాముడు శివ డాష్ ను ఎక్కుపెట్టాడు.
రాముడు శివ ధనుసుని ఎక్కు పెట్టాడు. ఓకే. అమ్మ డాష్ లో అన్నం పెట్టింది. అమ్మ పళ్ళెంలో అన్నం పెట్టింది. ఇంకోటి నెక్స్ట్ క్వశ్చన్స్ రింకి ఎండాకాలంలో డాష్ తాగితే మంచిది. కొబ్బరి నీళ్ళు. ఓకే. నెక్స్ట్ శివుడు డాష్ తో వెలిగిపోతున్నాడు. తేజస్సుతో వెలిగిపోతున్నాడు. సభలో ద్రౌపదిని డాష్ అవమానించాడు. దుశ్శాసనుడు అవమానించాడు. తాతయ్య డాష్ వెతుకుతున్నాడు. కళ్ళజోడును వెతుకుతున్నాడు. నెక్స్ట్ ఒత్తులు సంయుక్త అక్షరాలు. ఓకే. ఇది చల్చల్ గుర్రం చెప్పద్యం. చల్చల్ గుర్రం చలాకి గుర్రం స్వారీ చేస్తే చక్కని గుర్రం సాములు చేసే సర్కస్ గుర్రం. పౌరుషం ఉంటే పందెపు గుర్రం ఆగనిదైతే అరవిద్ గుర్రం చచ్చుదిదైతే చట్కా గుర్రం. జట్కా గుర్రం. నెక్స్ట్ క్వశ్చన్స్ రింకి డాష్ లో డబ్బు దాచుకుంటారు. నర్సు పర్సు. ఓకే. నెమలికి డాష్ అంటే ఇష్టం. నాటకం. డాష్ పడేటప్పుడు గొడుగు వేసుకుంటారు. హర్షం వర్షం. మాకు తరగతి డాష్ అంటే ఇష్టం. మాస్టారు డస్టారు. ఓకే. నైస్ రింకి. నెక్స్ట్ క్వశ్చన్స్ అడుగుతారు ఇంకే. ఓకే మమ్మీ. అర్జునుడు డాష్ విద్యలో నిపుణుడు. అర్జునుడు అస్త్ర విద్యలో నిపుణుడు. మన దేశ ప్రథమ పౌరుడు ఎవరు? మన దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి. అస్తినాపురానికి రాజు డాష్. అస్తినాపురానికి రాజు ధృతరాష్ట్రుడు. పాండవులు డాష్ కలవారు. పాండవులు సత్ప్రవర్తన కలవారు. కౌరవులకు పాండవులంటే డాష్ ఉండేది. కౌరవులకు పాండవులంటే ఈర్ష్య ఉండేది. నెక్స్ట్ రింకి అడవిలో మృగరాజు అని డాష్ పిలిచేవారు. సింహాన్ని పిలిచేవారు. అడవిలో జంతువులు ఒక డాష్ ఏర్పాటు చేసుకున్నాయి. సభ ఏర్పాటు చేసుకున్నాయి. జంతువులు ప్రతిరోజు డాష్ జంతువును ఆహారంగా పంపడానికి తీర్మానించాయి. ఒక జంతువును. ఓకే. నెక్స్ట్ ఎలుగుబంటి అడవికి మృగరాజు. తప్పు. జంతువుల తీర్మానాన్ని సింహం అంగీకరించింది. ఒప్పు. కుందేలు సింహం వద్దకు త్వరగా వెళ్ళింది. తప్పు. ఓకే. సింహంతో దారిలో మరో పులి ఎదురైంది. కుందేలు చెప్పింది. తప్పు. ఓకే. కుందేలు సింహానికి మరో సింహాన్ని అద్దంలో చూపింది. తప్పు. ఓకే. క్వశ్చన్స్ అడుగుతాను. ఓకే. కుందేలు ఏం ఆలోచించింది? సింహాన్ని ఎలాగైనా చంపి జంతువుల బాధని పోగొట్టాలని ఆలోచించింది. కుందేలు సింహాన్ని ఎక్కడికి తీసుకెళ్ళింది? కుందేలు సింహాన్ని నూతి వద్దకు తీసుకెళ్ళింది. నైస్. పొడుపు కథలు. ఓకేనా? ఓకే మమ్మీ. అంబులో పుట్టింది జంబులో పెరిగింది అరచేతికొచ్చింది అంతరించిపోయింది. పీత. అన్ని కాయల కంటే పెద్ద కాయను నేను. మనిషి ఆలోచనలకు మూలం నేను. తలకాయ. అన్నం తిని గోడకు చేరుకుంటాను. పళ్ళెం. ఊరంతా తిరిగి మూల కూర్చుంటుంది. చీపురు. ఎక్కలేని చెట్టుకు గంపెడు కాయలు. మిరపకాయ. చెయ్యని కుండ పొయ్యని నీళ్లు వెయ్యని సున్నం తియ్యగా ఉంటుంది. కొబ్బరి నీళ్ళు. కొబ్బరికాయ. చిటారు కొమ్మని మిఠాయి పొట్లం పటాలమెప్పుడు పక్కనే ఉండు. తేనె పట్టు. రైట్. థ్యాంక్ యూ మమ్మీ. ఓకే. అన్నీ అయిపోయాయి నాన్న. లాస్ట్ ఇది ఒక పద్యం ఉంది. గుర్రుపిట్ట అయిపోయింది. బుక్ మొత్తం కంప్లీట్. ఆల్ ది బెస్ట్.